అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని శంకరగుత్తం మేజర్ డ్రైన్ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ దృష్టి కేంద్రీకరించారు. సకినేటిపల్లి మండలం చింతలమూరి నుంచి మామిడి కుదురు మండలం కరవాక వరకు సుమారు 22.9 కిలోమీటర్ల పొడవున డ్రైనేజీ వెంబడి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను ఖచ్చితమైన సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శంకరగుత్తం డ్రైన్ ఉప్పునీరు ముంపు వల్ల కేసనపల్లితో పాటు 12 గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించి పరిశీలించారు. ఆ సమయంలో రైతులతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన సందర్భంలో శంకరగుప్తం డ్రైన్పై ఆక్రమణలను పూర్తిగా పవన్ కళ్యాణ్ వివరించారు. ఇక ఏ విధంగా ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలో రైతులు చర్చించి సూచనలతో ఒక కమిటీగా తన వద్దకు రావాలని, తర్వాత తాను ఒకసారి వస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ మహేష్ కుమార్ చర్యలకు పూనుకున్నారు. శంకరగుప్తం డ్రైన్ ఆక్రమణల విషయంపై కలెక్టరేట్లో కలెక్టర్ సర్వే నిర్వహించారు. ఇక రెవెన్యూ, జలవనరులు, డ్రైనేజ్ విభాగపు ఇంజనీర్లు అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలి దశలో శంకరగుప్తం డ్రైన్పై ఆక్రమణలను గుర్తింపు, తొలగింపు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జలవనరులు, డ్రైనేజీ ఇంజనీర్లు, సర్వేయర్లు, రెవెన్యూ అధికారుల సమావేశంలో శంకరగుప్తం డ్రైనేజ్ ఆక్రమణలో మ్యాప్లో రూపకల్పన, డ్రైనేజ్ మురుగునీరు మూలంగా చనిపోయిన కొబ్బరి చెట్లు గణన, కొబ్బరి చెట్లు ఉన్న భూములు జిరాయితీ, ప్రభుత్వ భూముల అన్న కోణంలో నివేదిక రూపకల్పన, ఆక్రమణలు తొలగింపుకు తీసుకోవాల్సిన చర్యలపై నిశ్చితంగా సమీక్షించారు. సకినేటిపల్లి, మామిడి కుదురు, రాజోలు, మలికిపురం మండలాలు వారీగా శంకరగుప్తం డ్రైనేజీకి సంబంధించిన భూముల ఆక్రమణపై గ్రామాల వారీగా సర్వేయర్లు, తహసీల్దారులతో మ్యాప్లు పరిశీలించి ఆరా తీశారు. అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ ఆక్రమణలను స్పష్టంగా గుర్తించారు. అదేవిధంగా ఆక్వా చెరువులు ఏ మేరకు విస్తీర్ణంలో ఉన్నాయో గుర్తించాలని, ఇందుకు హైడ్రాలిక్ తదితర సాంకేతిక అంశాల ఆధారంగా సర్వే నిర్వహిస్తే మరింత స్పష్టత వస్తుందని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శంకరగుప్తం మురుగు కాలువ వెంబడి కొన్ని స్థలాలను తమ కార్యకలాపాల నిర్వహణ నిమిత్తం డ్రైనేజీ విభాగం కేటాయించిందని, వాటిని స్పష్టంగా గుర్తించి వారం రోజుల్లో ఈ ప్రక్రియలో పూర్తి చేసి డ్రైనేజీ చుట్టుపక్కల స్థలాల వివరాలపై నివేదికను సమర్పించాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. తదుపరి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి ఆక్రమణదారులపై వివరణ కోరాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కె మాధవి, డ్రైనేజీ విభాగం ఈఈ ఎంవివి కిషోర్, 3 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.